మై డియర్ రావణ్ పార్ట్ 23. మీరు ఈ 3 డేస్ నుండి రాలేదు కాబట్టి మీకు తెలీదు. మాకు చెప్పారు అని తన ఫ్రెండ్ చెప్తుంది. ఇంకలా ఈవెంట్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రిన్సిపల్ స్టేజ్ మీదకెక్కి, హలో ఎవ్రీవన్, మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఆ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరో కాదు, అర్జున్ విరాజ్ వర్మ, ఏవీ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్కి CEO, ప్రపంచంలోనే నెంబర్ 1 బిజినెస్ మెన్ అండ్ హ్యాండ్సమ్ గాయ్. ఈ కాలేజ్కి హెడ్ అయిన ఆ సార్తో మీరు సర్టిఫికేట్ని తీసుకుంటున్నారు అంటే మీరు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని ప్రిన్సిపల్ చెప్తాడు. అర్జున్ విరాజ్ వర్మ అని అనగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా అరుపులతో చప్పట్లతో ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. అలా స్పీచ్ ఇచ్చాక ప్రిన్సిపల్ అర్జున్ని ఇన్వైట్ చేశాడు. అప్పుడే ఒక 10 కారులు ఆ గ్రౌండ్లో ఆగాయి. అందులో బ్లాక్ రోలెక్స్ కార్ నుంచి మన అర్జున్ చుట్టూ బాడీ గార్డ్స్ మధ్య ఆ కారులోంచి దిగాడు అర్జున్. టోటల్ బ్లాక్ సూట్లో, స్టైలిష్ హెయిర్తో, లైట్ బియర్డ్తో, హ్యాండ్సమ్ లుక్తో, కండలు తిరిగిన బాడీతో అమ్మాయిల రాజకుమారుల్లా ఉన్నాడు అర్జున్. అర్జున్ని చూడగానే అక్కడ ఉన్న అమ్మాయిలు అరుపులు మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఆద్య అయితే ఫుల్ జలస్గా ఉంది. అమ్మాయిలందరూ అర్జున్ని చూసి అరుస్తుంటే అర్జున్ స్టైల్గా అందరికీ హాయ్ చెప్పి స్టేజ్ మీదకు వచ్చి నిలబడ్డాడు. కానీ స్టూడెంట్స్ అరుపులు మాత్రం ఆగడం లేదు. అర్జున్ మైక్ పట్టుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు నవ్వుతూ. అయినా కూడా అరుపులు ఆగకపోవడంతో అర్జున్ యాటిట్యూడ్గా నవ్వుతూ చైర్లో కూర్చున్నాడు. తర్వాత ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని ఇన్వైట్ చేశారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చేసిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇచ్చేశాక ఫోర్త్ ఇయర్ వాళ్ళతో ఫస్ట్ ర్యాంక్ని ఆద్యని పిలిచారు. ఆద్య ఆనందంగా స్టేజ్ మీదకు వెళ్ళింది. అర్జున్ని కోపంగా చూస్తూ తన సర్టిఫికెట్ని తీసుకుని కిందకి దిగింది. అర్జున్కి తన మనసులోని జలస్ అర్థమై, పొట్టిదానా, నీ సంగతి చెప్తానే, ఆగు, నన్నే కోపంగా చూస్తావా అని యాటిట్యూడ్గా అనుకుంటూ ఉన్నాడు. అలా ఆద్య కోపంగా అక్కడ ఉన్న చైర్లో కూర్చుని ఉంది, అసలెవరినీ చూడకుండా. అర్జున్ తన వర్క్ చేసుకుంటుంటూనే ఆద్యని గమనిస్తున్నాడు. ఆద్య కోపంగా తనని చూస్తూ ఉంటే అర్జున్కి నవ్వొచ్చింది. ఎంత అందంగా ఉంది ఇది కోపంలో అని అనుకుంటున్నాడు అర్జున్. ఆద్య చుట్టూ తన ఫ్రెండ్స్ అందరూ చేరిపోయారు. కంగ్రాట్స్ ఆద్య అని ఆద్యని పట్టుకుని ఊపేస్తున్నారు. ఆద్య సైలెంట్గానే ఉంది. నువ్వు చాలా గ్రేట్ తెలుసా, అర్జున్ సారుతో నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నావు అంటే నీకు చెయ్యి కూడా అందించారు అని ఆనందంగా చెప్తుంది ఆద్య వాళ్ళ ఫ్రెండ్. ఆద్య కోపంగా చూస్తుంది ఆమె వైపు. ఆమె ఇవి ఏమీ పట్టించుకోకుండా, అబ్బా, సార్ ఏమైనా ఉన్నాడా, అతని బాడీ, అతని హైటు, అతని ఐసు, అబ్బబ్బా, ఇంకా నేను చెప్పలేను, చేసుకుంటే అర్జున్ సార్నే చేసుకోవాలి, ఈ జన్మకి ఇది చాలు అనుకుంటా అని తన డ్రీమ్ తను చెప్తుంది ఆద్య వాళ్ళ ఫ్రెండ్ ఆద్యకి. ఆద్యకి కోపం ఎక్కువై ఇంకా ఆపు అని గట్టిగా అరిచింది. ఏంటే నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు, ఏదో నీ మొగుడిని అన్నట్టు అని వెటకారంగా అంటుంది తన ఫ్రెండ్ ఆద్యతో. ఆ మాటకు పక్కన ఉన్న అంజన ఒక్కసారిగా నవ్వుతుంది. ఆద్యకి ఇంకా కోపం ఎక్కువై, ఏ మొగుడైతే అనొద్దా, కాకుంటే అంటావా అని గుర్రుగా చూసింది ఆమె వైపు. హే ఆపవే, అర్జున్ సార్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందంట, తన మరదల్నే పెళ్లి చేసుకుంటున్నారంట, ఎంత అదృష్టవంతురాలో ఆమె అని అంటుంది ఆద్యతో. వాళ్ళకు తెలియదు కదా ఆద్యనే అర్జున్ మరదలని. అసలు వాళ్ళకే కాదు, బయట ఎవ్వరికీ కూడా తెలీదు. అర్జున్ తల్లి తండ్రి సూర్య అర్ణవ్ తప్ప ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని ఎవ్వరికీ తెలియనివ్వలేదు మన అర్జున్. అంటే అర్జున్ పేరు వాడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకుంటాడు అర్జున్. టైం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందిలే అని చెప్తాడు అర్జున్. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. అందుకే ఆద్య అంజనా గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఆద్య అంజనా కూడా ఈ కాలేజ్లో సీట్ వచ్చిందని వచ్చారు అనుకుంటున్నారు వాళ్ళు. అర్జున్ ఫ్యామిలీని ఎవ్వరికీ తెలీదు. అలా ఆద్య తన ఫ్రెండ్స్ వైపు కోపంగా చూస్తూ అర్జున్ వైపు కోపంగా ఒకసారి చూసి అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయింది ఆద్య. అంజనా కూడా నవ్వుతూ ఆద్య వెనకాలే వెళ్ళింది. ఆద్య, ఏమైంది, ఎందుకంత కోపం అని అంటుంది నవ్వును ఆపుకుంటూ అంజన.
ఆద్య అంజన వైపు కోపంగా చూసి బెంచ్ మీద కూర్చుని ఉంది. అలా ఇద్దరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారు కాలేజ్ అయిపోయాక. ఆద్య అయితే కోపంగా ఎవ్వరితోని మాట్లాడకుండా సైలెంట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయింది. ఆద్య అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో అందరికీ టెన్షన్ గా అనిపించింది. అంజనాని అడిగారు ఏమయ్యింది ఆద్యకి అని. అంజన నవ్వుతూ కాలేజ్లో జరిగిన మొత్తం విషయం చెప్పింది. అంతే ఇంట్లో అందరూ నవ్వుతూ కూర్చున్నారు. అప్పుడే అర్జున్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. అలా నవ్వుతూ ఉండడం చూసి ఏమయ్యింది, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు అర్జున్ ఇంట్లో వాళ్ళను. వాళ్ళు నవ్వుతూ నీ మరదల్ని అడుగు పో అని అంటారు. అర్జున్కి ఇక అర్థమయ్యి నవ్వుతూ తన రూమ్కి వెళ్తాడు ఆద్య కోసం. రూమ్కి వెళ్ళగానే ఆద్య కోపంగా బెల్ట్ చేతితో పట్టుకుని కోపంగా అర్జున్ని చూస్తుంది. వామ్మో, ఆద్యకి కోపం రావడమా? అర్జున్ని కొడుతుందా మరి? చూద్దాం. అర్జున్ రూమ్కి వెళ్ళేటప్పటికి ఆద్య కోపంగా అర్జున్ని చూస్తూ ఉంటుంది. అర్జున్కి అయితే ఆద్యని అలా చూసి ఫుల్గా నవ్వొచ్చింది. అర్జున్ ముందుకు వచ్చి డోర్ క్లోజ్ చేసి తన కోట్ తీసి షర్ట్ కూడా రిమూవ్ చేసి బనియన్తో ఆద్య ముందు నిలబడ్డాడు అర్జున్. ఆద్య కోపంగా ఏంటి అయిపోయాయా మీ పనులు అంటుంది తిప్పుకుంటూ. అర్జున్ నవ్వుతూ ఏంటే ఇదంతా కోపమే, సరే మరి చూద్దాం నీ బలమో నా బలమో అని అంటాడు అర్జున్. ఆద్య కోపంగా బెల్ట్ని చేతికి చుట్టుకుని అర్జున్ మీదకి వచ్చింది కొట్టడానికి. కానీ మన అర్జున్ బాబు ఆద్య చేతిని వెనక్కి మడిచి గట్టిగా హత్తుకుని అలానే బెడ్ మీద పడిపోయారు. పాపం ఆద్య ఎంత గింజుకున్నా 1 ఇంచు కూడా కదలలేకపోయింది. ఆద్య ఏడుపు ముఖంతో బావా ఇది చీటింగ్, నేను కొడితే నువ్వు కొట్టించుకోవాలి అనే బిక్కమొహం వేసింది ఆద్య. అవునా, ఈ పొట్టిది నన్ను కొడుతుందా, ఎందుకో మరి తెలుసుకోవచ్చా అని వెటకారంగా అంటాడు అర్జున్. ఎందుకో నీకు తెలీదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి సొల్లు కారుస్తున్నారు. నాకెంత కోపం వచ్చిందో తెలుసా, నిన్ను చూస్తే నాకు ఇంకా కోపం వచ్చింది అని చెప్తుంది ఆద్య కోపంగా. వాళ్ళు నన్ను చూస్తే నేనేం చేసేది చెప్పు అని అంటాడు అర్జున్. ఎందుకింత అందంగా పుట్టావు, పుడితే పుట్టావు, మళ్ళీ ఈ 6 ప్యాక్ బాడీలు ఎందుకు అని కోపంగా అంటుంది ఆద్య అర్జున్తో. ఎందుకంటే నన్ను కొట్టడానికి వస్తే నాకు బలం లేకుంటే నా పొట్టిదాని దగ్గర ఓడిపోతాను కదా, అందుకే ఈ బాడీ అని అంటాడు అర్జున్. నువ్వు అన్నీ అలానే చెప్తావు బావా, అయినా నేను నీతో మాట్లాడను, పో నన్ను వదులు అని మొహం పక్కకు తిప్పి అంటుంది ఆద్య. ఓకే మరి, నన్ను కొట్టడమే కదా నీకు కావాల్సింది, ఓకే మరి రా కొట్టు అని ఆద్యని వదిలేసి బెడ్ మీద కూర్చుంటాడు అర్జున్. ఆద్య కోపంగా లేచి అర్జున్ ముందుకు వచ్చి నిలబడింది. కొడదామని బెల్ట్ కూడా లేపింది. కానీ తన వల్ల కాక సైలెంట్గా బెల్ట్ అక్కడ పడేసి బాల్కనీలోకి బాధగా వెళ్ళిపోయింది ఆద్య. అర్జున్కి అసలు అర్థం కాక అయోమయంగా ఆద్య వెనకే వెళ్ళిపోయాడు. అక్కడ ఆద్య చైర్లో కూర్చుని ఏడుస్తుంది. అర్జున్కి టెన్షన్ వచ్చి ఆద్య ముందు కూర్చుని ఆద్యని చూస్తూ ఏమైంది పొట్టి అని లాలనగా అడుగుతాడు అర్జున్. ఈరోజు ఇంకొక ఎపిసోడ్ ఈవినింగ్ లోపు ఇస్తానండి. ఇది తక్కువ ఎపిసోడ్ ఇచ్చాను కదా, సో అందుకని ఇంకో ఎపిసోడ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ ఇంకా ఇక్కడ నుండి ఇంకా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు.